నరేష్ గారు, అంటే ఈ మధ్యకాలంలో ద బిజీ ఆర్టిస్ట్ అంటే మీ పేరే వినిపిస్తుంది. బిజీగా ఉంటున్నారు. అయితే ఇద్దరు షూటింగ్‌లో ఉంటున్నారు, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, లేదంటే ఇలా ఈవెంట్‌లో కనిపిస్తున్నారు. సో, బట్ ఈ కైండ్ ఆఫ్ అంటే ఈ టైంలో ఇంత బిజీగా ఉండడానికి వచ్చిన ప్రతి సినిమా యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎందుకంటే మీకు క్యారెక్టర్ కూడా ఏదో నరేష్ ఉన్నాడు, అందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లా చేసి వెళ్ళిపోయాడని కాదు. మీ క్యారెక్టర్ కంటూ ఒక చిన్న స్పెషాలిటీ ఉంటుంది, లేదంటే ఒక ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. సో, వచ్చిన వాటిలోంచి ద బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారా? లేదంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో స్టేజెస్ మీద అవి చూసి నరేష్ అంటే మామూలుగా చేయడు, ఏదైనా ఒక ఇంపార్టెన్స్తో రావాలని చెప్పి డైరెక్టర్స్ అలా వస్తున్నారా? ఏమంటే ఇది క్లుప్తంగా చెప్తాను. ఓకే, ఐఎమ్ ఇన్ డిమాండ్ అండి యాజ్ అన్ యాక్టర్. స్క్రిప్ట్స్ కొత్తగా వస్తున్నాయండి. అదే నేను మొన్న చెప్పాను. ఒక 30 డేస్లో 20 స్క్రిప్ట్స్ విన్నానండి. సాయంకాలం స్నానం చేసి రోజు ఒక స్క్రిప్ట్ వింటున్నా. ఎందుకంటేనండి, ఒక డైరెక్టర్ స్కూల్, జంజాల గారి స్కూల్ నుంచి వచ్చా, విజయమ్మ గారి స్కూల్ నుంచి వచ్చా. కథలో మ్యాటర్ ఉంటుందండి, స్క్రిప్ట్లో మ్యాటర్ ఉంటుంది. నాకు డైరెక్టర్ ఎవరు నరేట్ చేసినా కూడా ఇంటికి వస్తారు, పీస్ఫుల్గా కూర్చుంటాం, ఫుల్ నరేషన్ వింటానండి, వెదర్ ఐఎమ్ డూయింగ్ ఎ లీడ్ రోల్ ఆర్ ఎ కీ రోల్. ఎందుకంటేనండి, యాజ్ యూ సెడ్, ఇప్పుడు నాకు వచ్చిన స్క్రిప్ట్లు ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు 20 స్క్రిప్ట్ నేను చేయాలంటే నాకు సంవత్సరానికి 800 రోజులు కావాలండి. ఓన్లీ 365 డేసే ఉన్నాయి. దాంట్లో నా పర్సనల్ లైఫ్ కావాలి. కాబట్టి ఐఎమ్ చూసింగ్ అండి. నాకు అదృష్టం, నాకు రాగలుగుతుంది యంగ్ డైరెక్టర్స్ వల్ల. ఐఎమ్ చూసింగ్ మై స్క్రిప్ట్స్ అండి. అవే ఖచ్చితంగా ఇవాళ నా కన్విక్షన్ అండి, నా నమ్మకం. ఇవాళ ఇంత బల్ల కొద్దీ నేను చెప్తున్నాను, అనుపమ చెప్తున్నాను, అఖిల్ చెప్తున్నాను, అందరూ గోరేటెంకన్న గారు, ప్రతి వాళ్ళు చెప్తున్నారంటే స్క్రిప్ట్ మీద ఉన్న పవర్ అండి. దట్ ఈస్ వన్ మోర్ ఫిల్మ్. అండ్ మళ్ళొక్కసారి ఇది రెఫరెన్స్ ఫిలిం అని వాడానంటే అది. అనుపమ్ గారు చెప్పండి. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 0 to Zen ఉంది, అంటే ఏంటండి? 0 Zen ఇస్ ఫుల్ గ్రోత్ యాజ్ అ పర్సన్. అది ఎప్పటి నుంచో నా ట్విట్టర్లో కూడా అదే ఉంది, అంతే సేమ్. నరేష్ గారు, అందరూ కార్తికేయ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఉందా అసలు? ఏముంది మీ 3 అండి, చందు గారు నుంచి. నరేష్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి క్లోజ్ కదా. సో ఈ టీజర్ కానీ చూపించారా? నెక్స్ట్ ఈవెంట్కి ఏమన్నా గెస్ట్గా ప్రయత్నం చేస్తున్నారా? నేను స్పెషల్గా జగన్ గారికి చెప్పానండి, రేవంత్ రెడ్డి గారు ఈ సినిమా చూడాలండి. ఎందుకంటే ఇది అన్ని రాష్ట్రాల్లో ఇండియా అంతా ఎమోషనల్ వెళ్ళే సినిమా. కానీ ఇక్కడ ఉమెన్స్ ఎమాన్సిపేషన్ అండి. అంటే నేను చెప్పాను కదా, ఎవల్యూషన్ ఆఫ్ ఉమెన్, ఎవల్యూషన్ ఆఫ్ ది పేరెంట్స్. ఇదంతా మన ఇక్కడ తెలంగాణ నేటివిటీ కల్చర్ని అద్భుతమైన చెప్పిన సినిమా అండి. రేవంత్ రెడ్డి గారు అరుదుగా వస్తారు సినిమా ఫంక్షన్స్కి. ఖచ్చితంగా సీఎం గారికి ఇది చూపించండి ఈ సినిమా. నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను, సీఎం గారు చూడాల్సిన సినిమా, సీఎం గారు మాట్లాడాల్సిన సినిమా అని నేను చెప్పానండి. తప్పకుండా నేను టీజర్ చూపిస్తా, అన్నకు సినిమా కూడా చూపిస్తా, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా తీసుకురావడానికి.